ఇప్పుడు ఇందాక మనం గోంగూర పచ్చడి కోసం ఉడకబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో ఇది మిక్సీ పెట్టడానికి ఫస్ట్ కొన్ని ఆల్రెడీ నేను అందులో ఉడకబెట్టినా కదా ఫ్రెండ్స్ ఎల్లిపాయలు అన్నీ వేసి, ఇప్పుడు కొంచెం ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చూసుకొని. ఇప్పుడు మనం ఉడకబెట్టి కొంచెం మనం ఇందులో సాల్ట్ జీలకర్ర వేసుకొని ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోంగూర రెసిపీని ఇందులో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన రెసిపీని ఇందులో వేసి మనం కొంచెం పోసుకేసుకోవాలి. పోసు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనం జీలకర్ర ఆవాలు, ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేస్తే అది కొంచెం వేడుకున్నాక ఇంతకుముందు మనం నూరి పెట్టుకున్న ఈ గోంగూర ఇందులో వేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన రెసిపీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి.